ఎలా చనిపోవాలి? ప్రభువునందు. ప్రభువుని నమ్మి ప్రభు సేవలో మృతులు ధన్యులు. నేను ఆలోచించటం మొదలు పెడుతున్నాను ఈ మధ్య, ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను. అబ్బా ఏమండి, కన్ను మూస్తే అదిరిపోద్దండి బాబు, అదిరిపోద్ది. చచ్చిపోయావా? అదిరిపోద్ది. చచ్చిపోయావా? ఏ రోజు చూడలేని దేవదూత ముఖాలను చూస్తాం. కానీ కూర్చున్నాడు, ఎప్పుడుగా సందడిగా లేడు, నెమ్మదిగా ఉన్నాడు తలదించుకొని. అప్పటికి ఆయనకి న్యూట్రిషన్ తయారైపోయింది. ఈ మరణం మీ ఆత్మకు కాదే, మీ శరీరానికే. వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే, మీకు స్వర్గలోకమే. రాలేదు మరణం మీ మాటకే, రాలేదు మరణం మీ పాటకే. రాలేదు మరణం మీ మాటకే, రాలేదు మరణం మీ పాటకే. మీరు చూపిన బాటకే వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే, మీ శరీరానికే. వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే, మీకు స్వర్గలోకమే. ఆయన నవ్వు మనలో ప్రతి ఒక్కరికి నేటికి జ్ఞాపకం ఉంది. పేరు మాట్లాడుతుంటేనే గుండె బరువెక్కిపోతుంది. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలిసి, ఎప్పుడు సందడిగా అలికిడిగా మాట్లాడుతూ, ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ, నవ్వుతూ. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోగానే సావు పాట. అదా దేవుని దగ్గరికి తన పిల్లలు వెళ్తున్నారంటే ఆనందం అది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఎలా ఉంది? ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ఎలా ఉంది? మరణమే మనిషికి. అదా చిరునవ్వుతో పలుకరిస్తూ, చింతలన్నీ పక్కనెడుతూ, రేయి పగలు కష్టపడుతూ, రాతలెన్నో రాసుకుంటూ, మీ గళము నుండి మీ కలము నుండి కఠినాత్ములను మార్చుచు, కాదు లేదంటున్న వారికి కనువిప్పునిచ్చుచు. మీ గళము నుండి మీ కలము నుండి కఠినాత్ములను మార్చుచు, కాదు లేదంటున్న వారికి కనువిప్పునిచ్చుచు. సాత్వికమును చూపిస్తూ సంఘాన్ని సరిచేయుచు, క్రీస్తు ప్రేమనే చాటిస్తూ, తండ్రి మనసునే ప్రకటిస్తూ, అందరితో కలిసిపోవచ్చు, అందరినీ